దశరథని చంపాలని ప్లాన్ చేస్తూ సుమిత్రకి అడ్డంగా దొరికిపోయిన జ్యోత్స్న. దశరథని చంపాలనుకున్న జ్యోత్స్నకి సుమిత్ర ఎటువంటి షాక్ ఇవ్వబోతుందనేది తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. జ్యోత్స్న అయితే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక దశరథ అయితే జ్యోత్స్న దగ్గరికి వస్తాడు. ఇంకా వీలునామా గురించే నువ్వు ఆలోచిస్తున్నావమ్మా అని అడుగుతూ ఉంటాడు జ్యోత్స్నని. నువ్వు ఎంత కూర్చొని ఆలోచించినా సరే నా నిర్ణయంలో మాత్రం అస్సలు కూడా మార్పు రాదు. నువ్వు 15 నెలలు గడువులో పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలి. అప్పుడే ఈ ఆస్తి నీకు దక్కుతుంది అని అంటూ ఉంటాడు దశరథ. సరే డాడీ, ఈ 15 నెలల్లో నువ్వు అనుకున్నది జరుగుతుందో నేను అనుకున్నది జరుగుతుందో చూద్దాము. ఆస్తి ఎలా భావ సొంతమవుతుందో నేను చూస్తాను కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే జ్యోత్స్న మాటలకి దశరథ అయితే ఇదేంటి జ్యోత్స్న సడన్గా ఇంత ధైర్యంగా మాట్లాడుతుంది, ఏం చేయబోతుంది? అయినా ఆస్తి తను పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నా కూడా ఆస్తి దక్కదు కదా. ఒకవేళ ఇదంతా తెలిసి దీపనేమన్నా చేస్తుందా అని దశరథ మనసులో అనుమానం అయితే మొదలవుతుంది. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే దశరథ అలాగ చూస్తూ వెళ్ళిపోయిన తర్వాత, నాకు తెలిసి నేను నీ కన్న కూతుర్ని కాదన్న నిజం నీకు తెలిసిపోయిందని నాకు అర్థమైపోతుంది నాన్న. కానీ ఇంకొక నాకు క్లూ దొరికితే చాలు, మొత్తం నా అనుమానాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. నేను ఒకదానికి ప్లాన్ చేశాను, అది కూడా తెలిసిపోతే అప్పుడు మీకు ఎలా బుద్ధి చెప్పాలో, ఈ ఆస్తిని ఎలా దక్కించుకోవాలో నాకు కూడా తెలుసు. ఈ జ్యోత్స్న ఒకటి అనుకుందంటే ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. నేను ఒకటే అనుకున్నాను, అది కూడా నాకు తెలిసిపోతే అప్పుడు నేనేంటో మీ అందరికీ కూడా చూపిస్తాను. ఇప్పుడు మీ టైం నడుస్తుంది, కొన్ని రోజుల్లో నా టైం నడుస్తుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. తర్వాత ఇక జ్యోత్స్నకి ఫోన్ అయితే వస్తుంది. మేడం, మీ రిపోర్ట్స్ అన్నీ కూడా సిద్ధమైపోయాయి, వచ్చి తీసుకువెళ్ళండి. మీరు ఆన్లైన్లో పెట్టొద్దు, ఆఫ్లైన్లోనే తీసుకుంటానని చెప్పారు కదా, ఓ రండి మేడం అని అంటూ ఉంటాడు అతను. అప్పుడే ఇక అతను అలా అన్న తర్వాత ఇప్పుడే వస్తున్నానని జ్యోత్స్న అయితే రిపోర్ట్స్ కోసం అయితే వెళ్తుంది. అలా రిపోర్ట్స్ కోసం వెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా జ్యోత్స్న అక్కడే రిపోర్ట్స్లో ఏముందో చూడడానికి ఓపెన్ చేస్తుంది. రిపోర్ట్స్ చూసి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. నా అనుమానం నిజమైపోయింది. అంటే మమ్మీకి బోన్ మ్యారో ఇచ్చింది దీప. కేవలం నన్ను ఒక ఆట వస్తువులాగా అక్కడ వాడుకున్నారు అంతే. నాకు ఆపరేషన్ జరిగినట్టు, నాకు ఆపరేషన్ చేసినట్టు మత్తిచ్చి నన్ను కదలకుండా చేశారు. డాడీకి కూడా ఈ విషయం తెలిసిపోయింది. అందుకని దీప మీద ఎప్పుడూ లేనంత ప్రేమని చూపిస్తున్నారు. నన్ను దూరం పెట్టి నన్ను అసహించుకుంటున్నారు. డాడీ, మీరు ఎలాగైతే ఈ నిజాన్ని దాచిపెట్టారో అలాగే మీతోనే ఈ నిజాన్ని సమాధి చేస్తాను. ఈ జ్యోత్స్న అంటే ఏంటో చూపిస్తాను. ఒకవేళ ఈ నిజం బయటపడితే మీ కూతుర్ని నేను చంపేస్తాననే భయం మీలో ఉంది. అందుకని ఈ నిజాన్ని మీరెవ్వరూ కూడా బయట పెట్టలేదు. చివరికి కార్తిక్ బావ దీపకి కూడా తెలిసినా సరే వాళ్ళు కూడా బయట పెట్టలేదంటే వాళ్ళు ఎప్పటికీ కూడా ఈ నిజాన్ని బయట పెట్టరు. ఏదైనా కోపం వచ్చినప్పుడు మీరే బయట పెడతారు. అందుకని ఈ నిజం తెలిసిన మిమ్మల్ని పైకి పంపించేస్తాను అని అనుకుంటూ ఇక జ్యోత్స్న అయితే ఇంటికి బయలుదేరుతుంది. ఇంతలో పారిజాతం అయితే భోజనం తీసుకువెళ్తుంది సుమిత్రకి. భోజనం తీసుకువెళ్ళిన తర్వాత అత్తయ్య గారు, జ్యోత్స్న భోజనం చేసిందా అని అడుగుతూ ఉంటే, భోజనం ఎక్కడ చేస్తుంది, దాన్ని ఎవరు ప్రశాంతంగా ఉండనిస్తున్నారు అని పారిజాతం అంటూ ఉంటుంది. కొత్తగా మళ్ళీ వీలునామా తలనొప్పి ఒకటికి తీసుకొచ్చారు కదా, పాపం దాని గురించి ఆలోచించి అది సరిగ్గా భోజనం కూడా చేయడం లేదు అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడు ఇక సుమిత్ర అయితే జ్యోత్స్నకి ఎలా నచ్చజెప్పాలో నాకు తెలుసు అత్తయ్య గారు. మీరంటే ఇంకో 2 మాటలు ఎగస్ట్రా చెప్పి దాన్ని మనసుని ఇంకా బాధ పెడతారు. కానీ నా కూతురు ఎలా కూల్ అవుతుందో నాకు బాగా తెలుసు. దాని చేత భోజనం నేను తినిపిస్తాను అని అంటూ ఉంటుంది సుమిత్ర. ట్రై చేయి సుమిత్ర, తింటుందేమో, తింటమే కదా కావాలి అని పారిజాతం అంటూ ఉంటుంది. తర్వాత ఇక జ్యోత్స్న కోపంగా రూమ్లోకి అయితే వస్తుంది. అలా రూమ్లోకి వచ్చిన జ్యోత్స్న అయితే డాడీని ఎలాగైనా సరే ఫినిష్ చేసేయాలి, ఈ నిజం బయటపడకూడదు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే సత్తిపండే గుర్తుకొస్తాడు జ్యోత్స్నకి.
ఇక సత్తిపండుకైతే ఫోన్ చేస్తుంది. ఇక ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంటుంది సత్తిపండుని. ఇంతలో సుమిత్ర అయితే పారిజాతం ద్వారా జ్యోత్స్న భోజనం చేయలేదని తెలుసుకొని భోజనం తీసుకొని అయితే జ్యోత్స్న గది దగ్గరికి వస్తుంది. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే సత్తిపండుతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. రే సత్తిపండు, ఈసారి మాత్రం నువ్వు షూట్ చేస్తే గురి తప్పకూడదు అని అంటూ ఉంటుంది సత్తిపండుతో. అప్పుడే గుమ్మం దగ్గరే ఆ మాట విని ఆగిపోతుంది సుమిత్ర. ఇదేంటి, ఎవరిని షూట్ చేయమంటుంది జ్యోత్స్న, ఈసారి గురి తప్పకూడదంటుందేంటి అని షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర అయితే. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే నువ్వు మొన్నటిసారి మా డాడీని షూట్ చేయమంటే దాన్ని ఫెయిల్ చేసేసావు. దాంతో తర్వాత నాకు ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. ఈసారి మాత్రం టార్గెట్ పెట్టుకో. ఈసారి మిస్ అవ్వడానికి వీల్లేదు. ఈసారి మిస్ అయిందంటే మాత్రం నీకు పేమెంట్ ఇవ్వను కాదు కదా. తర్వాత ఆ గన్నుతో నిన్నే షూట్ చేసేస్తాను. మొన్నట్లాగా మా డాడీని మాత్రం నువ్వు ఈసారి తప్పించడానికి వీల్లేదు. బుల్లెట్ నువ్వు నేరుగా గుండెల్లోకి దూసుకుపోయేలాగా రివాల్వర్ షూట్ చేయాలి అని సత్తిపండుతో చెప్తుంది. నీకు అకౌంట్లో వేస్తాను మనీ అంతా అంటూ ఫోన్ పెట్టేస్తుంది. అలా పెట్టేయడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర. అంటే ఆ రోజు దీప ఆయన్ని షూట్ చేసిందని అనుకున్నాము, అదంతా అబద్ధమే. కోర్టు చెప్పిందే నిజం. దీప ఆయన్ని షూట్ చేయలేదు, జ్యోత్స్నానే ఆయన్ని షూట్ చేయించిందా. కన్న తండ్రిని చంపాలనుకునే అంత దుర్మార్గురాల నా కూతురు. ఎందుకు నా కూతురు కన్న తండ్రిని చంపాలనుకుంటుంది? ఆయన ఏం తప్పు చేశారు? ఆయన చీమకు కూడా అపకారం చెయ్యరు. అలాంటి మంచి మనిషిని ఎందుకు చంపాలని చూస్తుంది? కన్న తండ్రిని ఎందుకు చంపాలని అంత దుర్మార్గురాల్లా తయారయ్యింది నా కూతురు అని అనుకుంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడు ఇక జ్యోత్స్న తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. డాడీ, దీపే నీ కన్న కూతురు అని నీకు నిజం తెలిసే వీలునామాను మార్పించావు. ఈ విషయం తెలిస్తే మమ్మీ తట్టుకోలేదని చిన్నప్పటి నుంచి నన్ను పెంచిన ప్రేమ అవన్నీ కూడా ఒక్కసారి మమ్మీ వదులుకోక మానసిక పరిస్థితి బాగుపడదని అమ్మ మానసికంగా ఎంతో బాధపడుతూ తను ఆవేదనకి గురవుతుందని నువ్వు ఈ విషయాన్ని బయట పెట్టడం లేదు. ఏదో ఒక రోజు నువ్వు నిజాన్ని బయట పెడతావు. ఈ 15 నెలల గడువు కూడా నాకు అర్థమైంది. నన్ను పెళ్లి చేసి బయటికి పంపించేస్తే అప్పుడు దీపే నీ కన్న కూతురు అని నువ్వు నిజాన్ని అందరి ముందు కూడా బయట పెడతావు. నాకు తెలుసు డాడీ, మొదటి నుంచి నీ మీద అనుమానంగానే ఉంది. హాస్పిటల్లో ఎంత డ్రామా ఆడారు. నాకు ముందు నుంచి అనుమానమే. దీప ఎప్పుడైతే తన కడుపులో ఉన్న బిడ్డని చంపుకోవాలని చూసిందో ఆ మరుక్షణం నుంచే నాకు అనుమానం మొదలయ్యింది. బోన్ మ్యారో ఇచ్చే వ్యక్తి కడుపులో ఉన్న బిడ్డని చంపుకోవాలనుకుంటుంది. ఎందుకంటే ప్రెగ్నెంట్ నిలబడదు. బోన్ మ్యారో ఇస్తే కడుపులో ఉన్న బిడ్డ చనిపోతుందని డాక్టర్లు చెప్పారు. ఆ దీపేమో తన తల్లిని కాపాడుకోవడానికి ఇక నీకు పిల్లలు పుట్టే అవకాశమే లేదు, అలాగే ఇక నీకు జన్మలో పిల్లలు పుట్టరన్నా సరే అందరినీ ఎదిరించి తన కన్న తల్లిని కాపాడుకోవడానికి బిడ్డని త్యాగం చేయబోయింది. కానీ ఆ బిడ్డ ఇప్పుడు మరి ఏ మ్యాజిక్ జరిగిందో తెలియదు, కానీ ఆ బిడ్డ బ్రతికి దీప కడుపుతోనే ఉంది. కానీ ఈ అన్నిటిలో నేనే జోకర్ని అయ్యాను. హాస్పిటల్లో అందరూ కూడా నన్ను ఒక జోకర్ని చేసి ఆడించారు. దీపకి బోన్ మ్యారో చేసి మమ్మీని కాపాడి నాకేదో బోన్ మ్యారో చేసినట్టు సర్జరీ చేసినట్టు బిల్డప్ ఇచ్చారు. నేను ఎవరిని కూడా వదిలిపెట్టను డాడీ. ముందు మీతోనే మొదలు పెడతాను. మీకు తెలిస్తే ఆ నిజం అందరికీ చెప్తారు. ఇక కార్తిక్ బావ అంటావా, వాళ్ళు ఖచ్చితంగా నిజాన్ని బయట పెట్టాలని అనుకోరు అని అంటూ జ్యోత్స్న అయితే కోపంతో ఇక రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక జ్యోత్స్న కోపాన్ని చూసి సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటుంది. అంటే దీపే నా కన్న కూతురు అన్నమాట. ఇన్ని రోజులు జ్యోత్స్న నా కన్న కూతురని, ఇప్పుడు తల్లి రుణం తీర్చుకొని నా ప్రాణాలని కాపాడి తల్లి రుణం తీర్చుకుందని దీన్ని చూసి ఎంతో మురిసిపోయాను. కానీ దీపే నాకు బోన్ మ్యారో ఇచ్చింది. చివరికి తన కడుపులో ఉన్న బిడ్డని కూడా తను త్యాగం చేయడానికి వెనకాడలేదంటే నా కూతురు ఎంత గొప్పది అని అనుకుంటూ సుమిత్ర అయితే జ్యోత్స్న నిజ స్వరూపాన్ని తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది. మరి ఇప్పుడు నిజం తెలుసుకున్న సుమిత్ర
జ్యోత్స్న విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందో, ఏం జరగబోతుందో అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.